శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరకు సంబంధించినటువంటి తహసీల్దార్‌ని, ఎంఆర్‌ఓని సస్పెండ్ చేసినటువంటి ఘటన, అట్లాగే ఆయన మాట్లాడినటువంటి వీడియో ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దయనీయ స్థితిలో ఉంది, మంత్రులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రపంచానికి తెలియజేస్తూ జగన్ ప్రభుత్వం యొక్క పరువు తీసేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక మంత్రి తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు లేదా తమ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం జేబులోంచి డబ్బులు పెట్టే పరిస్థితి ఉందని, అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చింది మంత్రులేనని, కాబట్టి ఆ డబ్బు ఖర్చు పెట్టడం కోసం మేము రైతుల దగ్గర లంచాలు తీసుకుంటామని ఓపెన్‌గా ఒక తహసీల్దారు వీడియో రూపంలో ఒప్పుకోవడం, దాని మీద చర్యలు అంటే అవినీతి ఎందుకు జరుగుతోందనే దానికి ఆయన రీజన్ ఇస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు, బానే ఉంది. అయితే నిజాన్ని బయటపెట్టినందుకు సస్పెండ్ చేశారా? దాని తర్వాత ఆయన చెప్పినటువంటి మినిస్టర్ మీద ఏదన్నా చర్యలు తీసుకుంటారా? ఆయన కేవలం మినిస్టర్‌తో కాకుండా మిగతా అధికారుల గురించి కూడా వాళ్ళు పెట్టే మెన్యూలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఇంతగా వాళ్ళని మేము మేపాల్సి ఉంటుంది అనే సిట్యుయేషన్‌ని ఆయన వివరిస్తూ మాట్లాడిన వీడియోలో కేవలం ఆయన మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఇది మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరువు పోయే పరిస్థితికి వచ్చిందని చెప్పాలి. ఆయన ఎవరి మీదైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళ గురించి అక్కడ చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు. వీఆర్ఓ తనని లంచం డిమాండ్ చేస్తున్నాడంటూ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఒక రైతు వచ్చి తహసీల్దార్‌కి మొరపెట్టుకోగా, సదరు తహసీల్దారు లంచాలు తీసుకోకుండా ఎలా నడుస్తుందనే తరహాలో మంత్రుల పర్యటనలు, పై స్థాయి ఉన్నతాధికారుల పర్యటనలకు పెడుతున్న ఖర్చు మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటూ లిస్టు చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఉపదేశించినటువంటి వీడియో మొబైల్‌లో రికార్డ్ చేశారు. దాంతో అది వైరల్ అయింది. ప్రభుత్వం పరువు అడ్డంగా పోయింది. దాంతో వీడియో వైరల్ అవ్వడంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై సదరు తహసీల్దార్‌ని సస్పెండ్ చేశారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి విషయం ఒకటుంది. అవినీతి అనేది ఒక పెద్ద భూతంలా, రాక్షసుల్లా తయారై ఉంటే, ఒక చిన్న బెత్తం పుచ్చుకుని కొడతాం మేము తగ్గిపోతుందంటే చాలా ఫూలిష్‌గా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో మరెక్కడా అవినీతి లేదని అతను ఒక్కడిని సస్పెండ్ చేసి వీళ్ళు చెప్పుకోగలరా? అసలు ఆ ప్రాంతంలోనే, ఆ ఎంఆర్ఓ ఆఫీస్‌లోనే అవినీతి లేదని వాళ్ళు ఇతన్ని సస్పెండ్ చేసి చెప్పగలరా? నిజాల్ని బయట పెట్టాడని తెలియక ఆ విషయాన్ని బయటికి కక్కేసాడని అతను అరెస్ట్ చేశారు. అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం తప్పు కాదు, చేయాలి కూడా. అయితే అతన్ని అక్కడి వరకు వదిలేయడం అనేది చాలా ఫూలిష్ అంశం. మడకశిర తహసీల్దార్ మూర్షా వలి వీడియోలో మాట్లాడుతూ, మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటనలోకి వస్తే లక్షల్లో ఖర్చు అవుతోందని, ఆ డబ్బుని నా జీతం నుంచి పెట్టుకోమంటావా అంటూ రైతుని నేరుగానే ప్రశ్నించారు. మొన్నటికి మొన్న ఒక మంత్రి గారు వస్తే దాదాపు 2,00,000 వరకు ఖర్చు అయిందని, నలుగురు వీఆర్ఓలు కలిసి ఆ ఖర్చు పెట్టుకున్నారని ఎంఆర్ఓ వ్యాఖ్యలు చేశారు. మరోసారి హ్యాండ్లూమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మహిళా అధికారి వస్తే ఆమె పెట్టినటువంటి మెన్యూ ఇది, ఆవిడకి ఒక రోజు మొత్తం మీద 3 పూట్ల భోజనం కోసం ఆవిడ పెడుతున్నటువంటి లిస్టు ఇలా ఉంది అని తన ఫోన్ ఓపెన్ చేసి మరి ఆ మెన్యూ చదివి వినిపించాడు. వెజ్ స్టార్టర్లు, చికెన్ స్టార్టర్లు, ఎగ్ స్టార్టర్ల దగ్గర నుంచి ఐస్ క్రీమ్లు, చికెన్ బిర్యానీలు, ప్యాన్ కేకులు, ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయని చదువుకొచ్చాడు. అవన్నీ తేవాలంటే అసలు మనం మడకశిరలో దొరుకుతాయా? అన్నీ హిందూపూర్ నుంచి తెప్పించాలి. పాన్ కేక్ అనేది బెంగళూరు నుంచి తెప్పించాలి. ఈ ఖర్చుల నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? నా జేబులోంచి, నా జీతంలోంచి నేను పెట్టుకోనా? మీలాంటి వాళ్ళు లంచాలు ఇస్తే మేము దాన్ని వీఆర్ఓలకు ఇచ్చి, ఆ వీఆర్ఓల నుంచి ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఖర్చులకు వాడుకుంటాం అని ఓపెన్‌గా ఒక తహసీల్దార్ చెప్పినటువంటి ఘటన జరిగింది. నిజానికి ఇక్కడ ఒక అంశాన్ని మనం హైలైట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న మీడియా కావచ్చు, ఆబ్వియస్లీ జగన్ మీడియా ఎట్లాగో దీన్ని కవర్ చేయదు. అవతల మీడియా కూడా చాలా పెద్ద అంశం ఇది. దీన్ని ఎక్కడ కవర్ చేయకుండా, దీని గురించి ఏమాత్రం బ్రేకింగ్‌లు తీసుకురాకుండా ఏదో సింపుల్ మ్యాటర్ లాగా తేల్చి అవతల పడేశారు. ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఓపెన్‌గా ఒక మినిస్టర్ వస్తే అయ్యే ఖర్చు గురించి, లేదా ఇంకొక ఉన్నతాధికారి వచ్చే ఖర్చు గురించి వివరించినప్పుడు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద పడి ఎట్లా తింటున్నారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు అట్లా వాళ్ళని మేపుతుంటే వీళ్ళు చేసే తప్పుల్ని, లంచాల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారనమాట ఈ ఉన్నతాధికారులు, మంత్రులు. అది కూడా ఇక్కడ బయటపడింది. ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఇండైరెక్ట్‌గా ఈ 2 పాయింట్లు బయటపడ్డాయి. సో, దీని మీద కూడా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. దీని మీద ఒక మంత్రి ఎవరన్నా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, బాబు ఇట్లా జరిగింది, లేదా ఏరియా ఎమ్మెల్యేనో, ఇన్ఛార్జ్ ఎవడో ఒకడు వచ్చి మాట్లాడడం, ఇవేమీ చేయరు వీళ్ళు. జస్ట్ అట్లా ఒక న్యూస్ వస్తుంది మీడియాలో, దాని మీద కాస్త వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత దాన్ని అక్కడితో వదిలేస్తారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ఒక్క ఇన్సిడెంట్‌తో జగన్ ప్రభుత్వం పరువు పోవటమే కాకుండా ఏమాత్రం చర్యలు తీసుకోలేరు వీళ్ళు. ఏదన్నా జరిగిందనే విషయం బయటకొస్తే దాన్ని ప్రజలు మర్చిపోయేంత వరకు ఎదురు చూసి వాళ్ళు కూడా మర్చిపోయి మళ్ళీ తమ దారిలో తాము వెళ్ళిపోతారు తప్ప సీరియస్ నిర్ణయాలు తీసుకోలేరు. సీరియస్ డెసిషన్స్ తీసుకుని
ప్రక్షాళన చేయలేరు. దీని కింద ఎంతమంది ఉండుంటారు? ఇప్పుడు వీఆర్ఓని తీసేయాలి. ఎవడైతే మినిస్టర్ వచ్చి అంత డిమాండ్ చేస్తున్నాడో అతను వచ్చినందుకు లేడీ అయినా, జెంట్స్ మినిస్టర్ అయినా అతన్ని మీద చర్యలు తీసుకోవాలి. ఈ వీఆర్ఓ నలుగురు కలిసి డబ్బులు పెట్టుకున్న ఉన్నతాధికారి ఎవరున్నారో ఆ ఉన్నతాధికారి పేరు బయటికి తీసి మరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముందు పబ్లిక్‌గా షేమ్ చేయాలి వాళ్ళని. ఇవేమీ ఉండవు. కేవలం ఆ వీడియో వైరల్ అయినందుకు గాను అతన్ని డిలీట్ చేశారు. అతన్ని పదవి నుంచి సస్పెండ్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి అదే పదవిలో కూర్చుంటాడు. మళ్ళీ తింటాడు. మళ్ళీ రైతులను వేధించుకొని తింటాడు. ఈ వ్యవహారం చూసి వేరే చోట అక్కడ అంత జరిగినా వీడియో వైరల్ అయినా కూడా ఎవడు ఏం పీకలేదు. సో, మనం వీడియోకి దొరకకుండా ఉంటే చాలు. మనం కూడా ఎట్లాంటి వేషాలు వేసుకోవచ్చని వేసుకుంటూనే ఉంటారు. సో, ఇందులో అందరి తప్పు ఉంది. మీడియా పాత్ర కూడా ఉంది. మీడియా కూడా దీన్ని ఎక్కువ హైలైట్ చేయట్లేదు. జగన్‌కి యాంటీగా ఉండే మీడియా కూడా దీన్ని హైలైట్ చేయలేకపోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఇదే అంశం నిజంగా తెలంగాణలోనో లేకపోతే ఇంకొకడో జరిగితే ప్రతిపక్షాలు బగ్గుమంటాయి. నిజానికి ఆ తహసీల్దార్ ఆఫీస్ ముందు ప్రతిపక్షాలు కూర్చొని ధర్నా చేస్తాయి. దీంట్లో ఉన్న విషయాలన్నీ బయటికి లాగండని. ప్రతిపక్షం కూడా అంత వీక్‌గా ఉంది. నేను ప్రశ్నిస్తానని చెప్పి కబుర్లు చెప్పే వ్యక్తులు కూడా ప్రశ్నించకుండా అట్లా సైలెంట్‌గా ఇట్లాంటి విషయాల మీద ఊరుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. సో, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వీడియో షేర్ చేయండి. కనీసం మీరైనా మనలాంటి వాళ్ళైనా దీని గురించి మాట్లాడుకుందాం. సో, కంపల్సరీ దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫేస్‌బుక్‌లో పెట్టండి. మీకు తెలిసిన ప్రతి చోట మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.